ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ ముమ్మరం చేసింది. రేపు ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ రానున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీసుకు రావాలని గతంలో కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో ప్రాథమిక దర్యాప్తు క్రమంలో ఎంఏయూడీ నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఒప్పందంలో చోటు చేసుకున్న పలు కీలక ఉల్లంఘనలను ఏసీబీ ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తుంది. ఉల్లంఘనలపై ఏసీబీ కేటీఆర్ ను ప్రశ్నించనుంది. ఇంకా ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో రవితేజ అందిస్తారు. రవితేజ, ఏసీబీ అధికారులు అందించినటువంటి నోటీసుల ప్రకారంగా రేపు ఉదయం 10:30-11 గంటల ప్రాంతానికి మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు తను రాలేకపోతా ఉన్నాను, ఈసారి హాజరవ్వను, ఎన్నికల ఈ రాజకీయ షెడ్యూల్లో భాగంగా ఒక విషయాన్ని అయితే ఇప్పటి వరకు ఏసీబీ అధికారులకు కేటీఆర్ తెలియజేయలేకపోయాడు. కాబట్టి ఖచ్చితంగా తను హాజరయ్యేటువంటి ఆసక్తితోటే ఉన్నాడు అనేది మాత్రం సమాచారం అందుతుంది. రేపు 10:30 ప్రాంతంలో బంజారాహిల్స్ లో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి కేటీఆర్ హాజరయ్యి ఏదైతే తన పైన ఈ హెచ్ఎండిఏ అకౌంట్స్ నుంచి ఈ ఫార్ములా నిర్వాహకులకు డబ్బుల చెల్లింపుల వ్యవహారానికి సంబంధించి అక్రమాలు జరిగినట్టుగా కూడా ప్రభుత్వం గుర్తించి గవర్నర్ ఆమోదం తర్వాత ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దీనిపైన దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్, కేటీఆర్ ముగ్గురికి నోటీసులు అందజేయడము. కేటీఆర్ రేపు ఉదయం 10:30కు 6వ తేదీన ఏసీబీ కార్యాలయం ముందు హాజరయ్యి ఈ అకౌంట్స్ ట్రాన్సాక్షన్ కి సంబంధించి మీ ఆదేశాల ప్రకారంగానే ఈ డబ్బులు బదలాయింపు అయినట్టుగా కూడా మేము ఈ సమాచారాన్ని అంతా కూడా చేరేశాము. ఎంఏయూడీ కార్యాలయం నుంచి అప్పటి 10 ఏళ్ల మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ కి సంబంధించి ప్రధానంగా మీరు ఈ ముడుపులని బదలాయించడానికి గల కారణాలు ఏంటి, ఏ ఉద్దేశంతో వీటిని అనుమతి లేకుండా ప్రాపర్ వేలో కాకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ డబ్బులను ఎందుకు బదలాయించాల్సి వచ్చింది, ఈ అగ్రిమెంట్లని ముందస్తు ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నారు అనే దానిపై కూడా వీటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు రాబట్టడం కోసం కేటీఆర్ కి నోటీసులు అందజేసి రేపు కేటీఆర్ హాజరైన తర్వాత 55 కోట్ల ఫ్రాడ్ జరిగింది, అక్రమాలు జరిగింది అన్నట్టు కూడా ప్రభుత్వం కేటీఆర్ పైన అభియోగాలు మోపింది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు రేపు కేటీఆర్ ని క్వశ్చన్ చేసి ఆ వివరాలు సేకరించనున్నారు. సార్ కానీ రేపు విచారణకు హాజరవుతారా లేకపోతే కోర్టుకు వెళ్లే అవకాశం ఏదైనా ఉందా రవితేజ? కోర్టుకి గతంలోనే కేటీఆర్ హాజరయ్యి గత నెల 31 వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా తను వేసినటువంటి పిటిషన్ పై కోర్టు ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్లీ జరిగినటువంటి విచారణలో తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కేటీఆర్ ని అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి కేవలం విచారణలో భాగంగానే కేటీఆర్ పాత్ర ఏంటి, కేటీఆర్ ఈ ఫార్ములా డబ్బుల బదలాయింపులో అతని ఇన్వాల్వ్మెంట్ ఎంత మేరకు ఉంది, అతనికి తెలిసే జరిగిందా తెలియకుండా జరిగిందా, అతనికి తెలియకుండా డిపార్ట్మెంట్ నుంచి తీసుకొచ్చి ఫైల్ అక్కడ పెట్టడంతో కేటీఆర్ సంతకం చేశాడో తప్ప ఏ ఉద్దేశంతో ఈ సంతకాన్ని చేసి ఈ ఫార్ములా దానికి అగ్రిమెంట్ చేసుకోలేదు అంటూ కూడా గతంలోనే కోర్టు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కోర్టు మాత్రం క్లియర్ గా కేటీఆర్ ని తదుపరి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయకూడదు అంటూ కూడా ఈ ఆదేశాలు కోర్టు జారీ చేసింది. కాబట్టి అరెస్ట్ చేసేటువంటి అవకాశం లేదు. కానీ విచారణలో భాగంగా కేటీఆర్ ని రేపు సుమారు 3-4 గంటల పాటు ఏసీబీ అధికారులు ఈ కేసులో తనకున్నటువంటి పాత్రకు సంబంధించి పూర్తి వివరాలు కూడా అతని నుంచి సేకరించి అదంతా కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుని అనంతరం ఈ వివరాలన్నీ కూడా కోర్టుకి అందజేయనున్నారు. సందీప్, థ్యాంక్ యూ రవితేజ.